మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూసినట్లయితే, ఎవరూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడిన దానివనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయినను ఇదిగో నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడిందండి. మీరు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారా? విరిగి ఉన్నారా? మనుషుల చేత, మనుషుల యొక్క మాటల చేత, మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి మీరు ఏమి చేయకుండానే విరిగి ఉన్నారా? మిమ్మల్ని విరిచేస్తూ ఉన్నారా? మీ పరిస్థితులు మిమ్మల్ని విరిచేస్తూ ఉన్నాయా? దేవుడు ఈ దినాన్ని మీతో చెప్తున్నాడండి, ఈ గాయములను నేను మాన్పెదను, మరలా నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అని. నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉన్నా, నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నా, ఇదిగో నీకు రకరకాల పేరు పెట్టి మనుషులు నిన్ను పిలుస్తూ ఉన్నా, నిన్ను ప్రేమించిన నీ పరలోకపు తండ్రి ఈ దినాన నీకు ఇస్తున్న వాగ్దానము, నేను నీకు ఆరోగ్యము కలుగజేసి నీ గాయములను మాన్పెదను అని సెలవిస్తున్నాడండి. నమ్ముతారా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు ఉన్నాడండి. ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో సంవత్సరానికి ఒకసారి ఒక పండుగ జరుగుతుందంట. ఆ పండుగ జరుగుతున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుని కలిసేందుకు ప్యాలెస్కి వెళ్తారంట, ఆ రాజభవనానికి వెళ్తారంట. అయితే ఆ ఒక్క దినముల కోసము ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారంట. ఆ దినము రాగానే తమకు కలిగిన దానిని బట్టి వారు రకరకాల బహుమతులు తీసుకొని రాజు దగ్గరికి వెళ్తూ ఉంటారంట. అయితే ఆ రాజ్యంలో ఒక చిన్న అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి పేదరికంలో ఉంది. ఆ అమ్మాయి ఎన్నో జనరేషన్స్ నుండి వాళ్ళ ఇంటిలో ఒక పెండెంట్ అనేది, ఒక హార్ట్ పెండెంట్ అనేది వాళ్ళకి పాస్ అవుతూ వస్తూ ఉందంట. దీనిని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఉందంట ఆ అమ్మాయి, ఆ దినమున రాజుకి ఇవ్వాలి అని. అయితే చూసిన వారందరూ అంటున్నారంట, నువ్వు రాజుకి ఏర్పరిచిన బహుమతి ఇరిగిపోయింది అని. విరిగిపోయిన ఆ యొక్క హార్ట్ పెండెంట్ ఇవ్వాలి అని ఆశపడుతుంది తను. కానీ దానిని చూసిన ప్రతి ఒక్కరూ రాజుకి నువ్వు విధిస్తావా అని చెప్పి ఆమెను ఎగతాళి చేస్తూ ఉన్నారంట. అయినను తను అదే తనకు ఆస్తి, ఎంతో జాగ్రత్తగా దాన్ని పట్టుకొని ఉంది. ఆ దినమును వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి తను ఆ హార్ట్ పెండెంట్ ఇచ్చినప్పుడు రాజు అంట ఆ యొక్క పెండెంట్ అలా తీసుకొని దాన్ని వెంటనే ఆ క్షణమే దానిని రిపేర్ చేయించి నూతనంగా దానిని తీసుకుని తన మెడలో వేసుకున్నాడంట. ఆ యొక్క చిన్న పాపని దగ్గరికి చేర్చుకున్నాడంటండి. ఆ దినమున ఆ యొక్క బిడ్డ తన కుటుంబ పరిస్థితి మారిందంట. ఈ దినాన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో చెప్పమంటున్న మాట, విరిగి ఉన్నావు కదా, ఇక నా లైఫ్ అవుట్ ఆఫ్ రిపేర్, ఇక ఛాన్సే లేదు నన్ను బాగు చేయడం, అలసిపోయి ఉన్నాను అని మరణముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. దేవుడు నీతో చెప్పమంటున్న మాట, నాకేదైనా అసాధ్యమా? నువ్వు ఏదైతే ఎత్తిపెట్టున్నావు, నీ యొక్క పగిలిన ముక్కలను జాగ్రత్తగా పట్టుకొని ఉన్నావు. ఇంకా ఎవరన్నా విరిచేస్తారేమో అని భయపడుతూ ఉన్నావు. ఎవరిని నమ్మలేకపోతున్నావా? ఆ యొక్క విరిగి నలిగిన నీ యొక్క హృదయాన్ని నువ్వు దేవునికి ఇచ్చి చూడు కుమారు. దేవుడు నూతనమైన సృష్టిగా, నూతనముగా నీ యొక్క హృదయాన్ని తిరిగి అమర్చే వ్యక్తిగా ఉన్నాడండి. బ్రోకెన్ ఫ్యామిలీనా, బ్రోకెన్ చైల్డ్హుడ్, బ్రోకెన్ రిలేషన్షిప్పా, అది ఏదైనాను నీ మీద నీకు నమ్మకం లేని స్థితికి మనుషులు నిన్ను దిగజార్చేశారా? ఇక నా వల్ల కాదు అనుకున్న స్థితిలో ఉంటున్నావా? దేవుడు ఈ దినాన్ని నీతో చెప్తున్నమాట, నీ కన్నీళ్లను నాట్యముగా మారుస్తాడంట దేవుడు. ఆ విరిగి నలిగిన హృదయాన్ని, ఆ విరిగి నలిగిన ఆ యొక్క ఏ కార్యమైతే ఉందో ఆ కార్యాన్ని పరిపూర్ణముగా దేవుడికి నువ్వు అప్పగించిన దినాన నీ చింత యావత్తు ఆయన చేతిలో పెట్టి, దేవా ఐ ట్రస్ట్ యూ విత్ దిస్ అని చెప్పి, ఇదిగో నేను నమ్ముతున్నానయ్యా ఈ విషయంలో నిన్ను అని పరిపూర్ణంగా ఆయన యందు నమ్మకం ఉంచి ఆ విషయాన్ని ఆయనకి ఇచ్చి చూడు ఒకసారి. నీ జీవితం మార్చబడుతుంది. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్నేనండి.
ఎంతగానో డిప్రెషన్లో ఉండేదాన్ని, ఎంతగానో బాధపడుతూ ఉండేదాన్ని. నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది? ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు కదా, నేనెందుకు ఇలాంటి కుటుంబంలో పుట్టాను, నేనెందుకు ఇంతలా బాధపడాల్సి వస్తుంది, నేనేం చేశాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అయితే నా విరిగిన హృదయాన్ని నేను ఎవరితో పంచుకునేదానికి ఇష్టపడేదాన్ని కాదు. అలా మౌనంగా నాలో నేను కుమిలిపోతూ ఉండేదాన్ని. ఒక దినం వచ్చింది, నా వల్ల అవ్వలేదు ఇంకా. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా, ఈ విరిగిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి నన్ను తిరిగి తిరిగి మరలా గుచ్చుతూనే ఉన్నాయి అయ్యా, నా వల్ల అవ్వడం లేదు, గాయం ఇంకా పెరుగుతూ ఉంది అన్నప్పుడు దేవుడు అన్నాడు, నాకు ఇచ్చి చూడు అని. ఆ దినాన్ని నేను దేవునికి అప్పగిచ్చేశానండి. ఆ బాధను మొత్తము, ఆ యొక్క భారాన్ని మొత్తము, ఆ చింతను మొత్తం దేవుని సన్నిధిలో, అన్న ఏ విధంగా నా ఆత్మను నేను కుమ్మరిస్తున్నాను అనిందో ఆ విధంగా ఆ దినమున నేను నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయనకి ఇచ్చేశాను. నా జీవితం మార్చబడింది. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు కూడా లేవు నాకు, కానీ దేవుడు నా జీవితంలో చేసిన మేలులే ఉన్నాయి. మీ ఎదుట దేవుని యొక్క సేవకురాలుగా శ్రేష్టమైన పనిచ్చి ఆయన నన్ను నిలవబెట్టాడు. నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. అది ఏదైనా మనుష్యులు విరిచేశాడా, లేదా కొన్ని జనరేషన్స్గా పాస్ అవుతూ వస్తాయి కొన్ని శాపాలు, వాటిల వల్ల విరగ్గొట్టబడ్డావా? అది ఏదైనప్పటికీ దేవుని చేతిలో ఒక్క మారు నీ యొక్క భారాన్ని నువ్వు పెట్టి చూడు, నేను నూతన సృష్టిగా దేవుడు మార్చిపోతున్నాడు. పగిలిపోయింది ఇక పనికిరాదు అని ఎంతమంది ఎన్ని చెప్పినా వారి మాటలు వినకండి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. నూతనంగా ఆయన మారుస్తాడు. నువ్వే గుర్తుపట్టలేవు నీ జీవితం అనేది ఎంత గొప్పగా మారుస్తాడో దేవుడు అనేది. ఒకమారి ట్రై చేయండి. మనుషుల్ని నమ్మకండి. రిలేషన్షిప్స్లోకి ఎవరు కూడా తమ యొక్క హార్ట్ బ్రేక్ అవ్వాలని వెళ్ళరు. అయితే ఆ వ్యక్తి వాళ్ళని పూర్తిగా బ్రేక్ చేసి విడిచిపెట్టేస్తాడు. ఈ పగిలిన ముక్కలన్నింటినీ ఎత్తిపెట్టుకొని ఇంకొక రిలేషన్షిప్లో వెళ్తారు. కలిగిన గాయాన్ని కట్టకుండానే, కలిగిన గాయాన్ని బాగు చేసుకోకుండానే మరలా నమ్మి ఇంకొక వ్యక్తి చేతిలో పెడతారు. ఈ వ్యక్తి నా యొక్క హృదయాన్ని విరవడు అని నమ్ముతారు. కానీ ఒకటి జ్ఞాపకపరచుకోండి, ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాదు. ప్రతి ఒక్కరూ విరిచేవారే, కట్టేవాడు కేవలం ఒక్కరు మాత్రం. ఎవరో తెలుసా? యేసయ్య. కాబట్టి దేవుని నమ్మండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. నీ ప్రయాసాన్ని, చింత, ప్రతీదీ దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టండి, ఆయన చేతికి ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి. దేవుని పరిస్థితిని మారుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.